ఇప్పుడైతే దీనైతే మనం టేస్ట్ చేయాలన్నమాట. ఇదిగోండి మనం తయారు చేసుకున్న పచ్చడి అయితే, అది మేము తయారు చేసుకున్న పచ్చడి అనమాట. బాబా అలా పెట్టుకోనని లేదు, నాలుకైతే అలా మండిపోతుంది. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాం. మేమైతే చాలా బాగున్నాం. ఈ రోజు వీడియో వచ్చేసరికి ఏంటంటే, మా గిరిజన ప్రాంతంలో ఒక స్పెషల్ పచ్చడి అయితే ఉందన్నమాట. అదేంటో కాదు, మేమైతే సొంతంగానే తయారు చేసుకునే పచ్చడి అయితే ఈ యొక్క చింతపండు అయితే ఉంది కదా, దాన్ని అయితే మా ట్రైబల్ కల్చర్లో చాలా ఇష్టంగా పచ్చడి అయితే దాన్ని తయారు చేసుకొని అంబలితో పాటు దాన్ని అయితే చాలా ఇష్టంగా తింటారు. మేము ఈ యొక్క వీడియోలో చూపించబోతున్నాము. మేము ఏ విధంగా తయారు చేసి తింటాం అనేది, ఏ విధంగా ఉంటుంది అనేది ఈ వీడియోలో అయితే మేము చూపిస్తాం. సో ఫ్రెండ్స్, ఈ రోజు అయితే చింతపండు పచ్చడి ఏ విధంగా తయారు చేయాలో అనే పూర్తి రెసిపీ మేము చూపిస్తాము. దాన్ని టేస్ట్ చేసి ఏ విధంగా ఉందో కూడా మేము మీకు చెప్పబోతున్నాం. మీరు కూడా మీ ఇంట్లో దీన్ని చాలా ఈజీగా తయారు చేసుకుంటారు. సరే, మరి ఇంకా ఏమాత్రం లేట్ లేకుండా మనం అయితే వీడియోలోకి పోదాం. అంతకంటే ముందు మన వీడియోస్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఏ విధంగా చేసుకోవాలనేది ఇప్పుడైతే చూపిస్తాను, చూడండి. ముందుగా మనమైతే ఏం చేసుకోవాలంటే, ఇక్కడ ఉన్నాయి కదా మిరపకాయలు కూడా, ఈ మిరపకాయలు అయితే మనం ముందుగా ఇక్కడ వేసుకోవాలి. ఇదిగోండి, మనమైతే ఇంకా కొన్ని మిరపకాయలు అయితే వేస్తున్నాం, ఎండు మిరపకాయలు. ఈ విధంగా వేసిన తర్వాత కొంత అయితే మనము, ఇదిగోండి ఇదైతే సాల్ట్ అనమాట. ఇదైతే కొద్దిగా సాల్ట్ వేసేసిన తర్వాత దీన్ని ఇలా బాగా చిదిమాలి. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇదైతే ఇలా చేసుకోవాలన్నమాట, బాగా చిదుముకోవాలి. ఈ విధంగా చేసుకున్న తర్వాత మనకైతే ఇంకా కారం అయితే అయిపోయినట్టే. ఫ్రెండ్స్, నేనైతే చింతపండు అయితే వేయడం జరుగుతుంది. ఇందులో పిక్కలు అయితే ఉన్నాయి, పిక్కలు లేకుండా చేస్తే ఇంకా బాగుంటుంది. ఫ్రెండ్స్, ఇలా చేసిన తర్వాత దీన్ని బాగా ఇది ఇలా చేసుకోవాలన్నమాట. వీటిని మొత్తం చేసేద్దాం మనమైతే. అంబలి తాగుతూ వీటిని రుచి చేస్తూ తినడానికి అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ విధంగానే మేమైతే చేసుకొని తింటాం అన్నమాట. అలా కొద్దిగా కారం తయారు చేసి ఈ విధంగా చింతపండు అయితే కలిపేసి ఆ విధంగా చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట. ఫ్రెండ్స్ చూడండి, నేనైతే చేసుకుని పచ్చడి అయితే ఈ విధంగా ఉంటుంది, చూస్తున్నారు కదా. ఇంకా అవ్వలేదు, ఇంకా నేను కొద్దిగా అయితే ఇంకా దంచాలి. ఎందుకంటే నాకు తీయడానికి కొద్దిగా ఇబ్బందిగా ఉంది, అందుకని నేను స్పూన్ అయితే తీసుకోవడం జరిగింది. ఈ విధంగా అయితే మొత్తానికి చింతపండు పచ్చడి అయితే తయారైపోయింది, చూస్తున్నారు కదా. ఈ విధంగా అయితే చింతపండు పచ్చడి అయితే ఉంటుంది. ఆ చింతపండు పచ్చడిని అయితే తీసేద్దాం. మేమైతే తయారు చేసుకున్న పచ్చడి అయితే ఈ విధంగా ఉంటుంది అనమాట, చూస్తున్నారు కదా. సరే, మరి ఇంకా మనం అయితే దీని అయితే టేస్ట్ చేద్దాం కొద్దిగా. బాగుంది ఫ్రెండ్స్, చాలా బాగుంది. కాకపోతే ఇది ఒట్టి ఈ విధంగానే పచ్చడి తిందామంటే తినలేము. మనకు వీటిని తినేటప్పుడు మనమైతే అంబలి అయితే కంపల్సరీగా ఉండాలి. ఇప్పుడైతే మేము దీన్ని తింటూ అంబలి అయితే తాగుతూ మీకైతే రుచి అనేది ఎలా ఉంటుంది అనేది మీకైతే చూపిస్తాం. ఫ్రెండ్స్ ఇదిగోండి, మేమైతే ఇదిగోండి చింతపండుతో చేసుకున్న పచ్చడి అయితే దీంతో మనమైతే ఇంకా టేస్ట్ అయితే చేయబోతున్నాం. ఇదిగోండి పక్కనే మేమైతే అంబలి అయితే పెట్టుకున్నాం, మీకైతే చూపిస్తాను. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఈ విధంగా మేము తయారు చేసుకున్న అంబలిని అయితే ఇలా బకెట్లో కానీ చిన్న తప్పేలాల్లో కానీ పెట్టుకోవడం మాకైతే అలవాటు అనమాట. ఇలా చేసుకున్న తర్వాత మేమైతే మాకు కావాల్సిన పచ్చడి అయితే తయారు చేసుకున్నాం. సరే, మేమైతే కొంత అమ్మని తీసుకొని మేమైతే ఒక పచ్చడిని టేస్ట్ చేసి మీకైతే ఏ విధంగా రుచి ఉంది అనేది మేమైతే పంచుకుంటాం. ఫ్రెండ్స్ ఇదిగోండి, అంబలి అయితే ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట. మేమైతే ఇప్పుడు అంబలి తాగుతూ దాని అయితే తింటాం. అప్పుడు ఎలా ఉందనేది మేమైతే చెప్తాం. ఇప్పుడైతే దీని అయితే మనం టేస్ట్ చేయాలన్నమాట. ఇదిగోండి,
మనం తయారు చేసుకున్న పచ్చడి అయితే అది మేము తయారు చేసుకున్న పచ్చడి అనమాట. బాబా అలా పెట్టుకున్నాను లేదు, నాలుకైతే అలా మండిపోతుంది. చాలా ఘాటుగా ఉంది ఫ్రెండ్స్ ఇదైతే. మేమైతే ఎక్కువ మిరపకాయలు అయితే వేసాం. మిరపకాయలు అయితే చాలా తక్కువ వేసుకోవాలి. 2 సార్లు మాత్రం నేను టేస్ట్ చూశాను, అది తిన్నాను. ముక్కును చాలా చెమట వచ్చేటట్లుగా నాకైతే ఉంది. ముక్కు అయితే కొద్దిగా మండుతుంది నాకు. నీకేలా అనిపిస్తుంది? ఇది కూడా మండుతున్నట్టుంది. ఫ్రెండ్స్ మేమైతే చింతపండు పిక్కలు అయితే తీయకుండా మేము చేసుకున్నాం. చింతపండు పిక్కలు తీసి చేయొచ్చు, తీయకుండా కూడా చేసుకోవచ్చు. కాకపోతే తీయకుండా తీసి చేస్తే మనకు సపరేట్గా మళ్ళీ ఇలా తినేటప్పుడు పిక్కలు అయితే తీయాల్సిన అవసరం ఉండదు. అందుచేత మీరు తీసినా తీయకపోయినా బాగానే ఉంటుంది. దాని టేస్ట్ చేసేది మాత్రం ఇంత, తాగేదేమో ఇంత అన్నట్టు ఉంది. ఇంకా తాగుతూనే ఉన్నాను, నాకైతే అలాగే ఇంకా నాలుకైతే మండుతూనే ఉంది. మరి నీకు ఎలా ఉంది, ఎలా అనిపిస్తుంది మరి? దీని నాకి కాదు, పచ్చడి మొత్తం తినగలుగుతాం మనం? పచ్చడి అయితే చాలా ఎక్కువనే చేసాం మనం అయితే. పర్లేదు, దీన్ని స్టాక్ పెట్టుకుని రేపు వెళ్ళి కూడా తినచ్చు. ఇంకో విషయం ఏంటంటే యాక్చువల్లీ పిక్కలు తీసేసి కొంచెం కారం తగ్గించి ఉంటే అద్భుతంగా టేస్ట్ వచ్చేది. ఇప్పుడు బాగానే ఉంది కానీ కారం ఎక్కువైంది అనమాట. మనము ఈ పచ్చడి తయారు చేసుకున్నది 2-3 రోజుల తర్వాత కూడా తినొచ్చు, బాగానే ఉంటుంది. టేస్ట్ అయితే మారిపోద్దు. కాకపోతే వారం 5-6 రోజులు అయితే పెట్టుకోకూడదు, పాడైపోద్ది. అంబలి పూసిపోకూడదుగా. అంబలి అయితే ఇంకా తాగాలి. అంత తాగుతున్నావేంటి అంబలి? ఇది మరి ఎలా ఉంది మరి? ఇది ఎవడు పూర్తిగా తింటాడు? తిందాం, దాన్ని తింటూనే ఇది తాగుదాం. అమ్మలు కూడా చాలా తక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్. మేమైతే తక్కువ ఉన్న అమ్మలతోటి మేమైతే ఉల్లిపాయ తీసుకో, అదైతే అదిపోయింది. ఓకే, అడిగిచ్చే. ఇందులో ఉల్లిపాయ తీసుకోరా. ఉల్లిపాయ అయితే సూపర్ ఉంది. దీని ఘాట అయితే ఇంకా నేను తట్టుకోలేను. ఇంకా చాలు, మీరు తినండి, ఇంకా మొత్తం తినండి అది, సరేనా? ఇక చాలు. ఈ వేలు నాకాలి, ఇది నాకు అది నాకించు. అన్ని వేలు నాకాలి, ఇది ఒకటి నాకు. ఇక్కడ అలాగే చెప్తారు కానీ మొత్తం నాకే పుష్పరాజు. అది నేను, వీడు పుష్ప ఆడాలి అంటాడు కానీ నాకే. అన్ని వేళ్ళు మనవే, మన సొంతం. మనం చెప్పినట్టు అవి వినాలి కానీ అవి చెప్పినట్టు నువ్వు వినకూడదు. ఓకే, చెక్ పోస్ట్ పెట్టేద్దామా? ఇక తాగలేను, నాలుకంత మండిపోతుంది. ఫ్రెండ్స్ మీకు చెప్పాలి ఏంటంటే, మన వీడియోస్ కొంతమంది చాలా రెగ్యులర్ గా చూస్తున్నారు కానీ లైక్, షేర్, కమెంట్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకు కూడా కొంచెం సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. ముందు ఇలాంటి వీడియోస్లు, మా ట్రైబల్ కల్చర్ సంబంధించిన వీడియోస్ మీ ముందుకైతే చాలా తీసుకురావాలని మాకైతే ఉంది. మీరు కొద్దిగా మాకు సపోర్ట్ చేస్తే ఇలాంటి వీడియోస్లు మరెన్నో ఇంకా మీ ముందుకైతే మేమైతే తీసుకురాగలుగుతాము. మీ సపోర్ట్ మాకైతే ఉండాలి ఫ్రెండ్స్. ఖచ్చితంగా మీరైతే మాకు సపోర్ట్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఫ్రెండ్స్ చూసారు కదా, మేమైతే ఈ విధంగా చింతపండు పచ్చడిని అయితే తయారు చేసుకొని ఈ విధంగా అమ్మలు తాగుతూ దీనైతే టేస్ట్ అయితే చేస్తున్నాం. చాలా బాగుంది. కాకపోతే కొద్దిగా మేమైతే మిరపకాయలు అయితే ఎక్కువ వేసుకోవడం వలన చాలా ఘాట్ అయితే అయిందనమాట. దీనైతే మీరు కూడా తయారు చేసుకోవచ్చు, చాలా సింపుల్ అంటే సింపుల్ చేసుకోవచ్చు ఇంట్లోనే. ఈ విధంగా మేమైతే చేసుకున్నాం. సరే, మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంకొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.